దేశ ఆర్థిక రాజధాని ముంబై మేయర్ పదవి తమదేనని శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రేలు జోస్యం చెప్పారు. ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు జనవరి 15న జరిగే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని అధికారికంగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అదే రోజు జరిగే నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం ఇప్పటికే రెండు పార్టీల మధ్య స్థానాల సర్దుబాటు చర్చలు పూర్తయ్యాయని 20 ఏళ్ల తర్వాత ఒక్కటైన ఠాక్రే సోదరులు ప్రకటించారు. త్వరలో ముంబైకి తమ పార్టీల నుంచి మరాఠీ మేయర్ రాబోతున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన బటేంగేతో కాటేంగే నినాదాన్ని జపించిన ఉద్ధవ్ ఠాక్రే ఐక్యత లోపిస్తే పరిస్థితి వినాశకరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. సిందే, శివసేన, బీజేపీలతో అసంతృప్తిగా ఉన్న నేతలంతా తిరిగి తమ పార్టీలో చేరాలని రాజ్ ఠాక్రే పిలుపునిచ్చారు. 2005లో శివసేన అధినేత బాల్ ఠాక్రే బతికి ఉన్నప్పుడు ఉద్ధవ్, రాజ్లు విడిపోయారు. శివసేన నుంచి బయటకు వచ్చిన రాజ్ మహారాష్ట్ర నవనిర్మాణ సేనను స్థాపించారు. 20 ఏళ్ల తర్వాత మళ్లీ వారిద్దరూ ఒక్కటవ్వడం మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.